పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. మరియ తల్లి తన జీవితంలో స్తోత్ర గీతములు పాడుతూ, ప్రభువు నాకు నా దీనావస్థను కటాక్షించాడు, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలచెదరని ముందుగానే జరగక మునుపే చూసింది, థ్యాంక్ చెప్పింది, స్తోత్రం చెల్లించింది. మనము కూడా మన జీవితంలో జరగబోయే మేలులకు ముందుగానే స్తోత్రం చెల్లిద్దాం. లెట్ us thank the Lord along with Mama Mary today, the first Saturday. ఈరోజు మొదటి శనివారం. యేసు హృదయాన్ని నిన్నటి రోజు ధ్యానించాం. ఈరోజు నిష్కలంకమైన మరియ తల్లి హృదయాన్ని స్మరిస్తూ ఆ హృదయం ద్వారా యేసు హృదయం దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాం. Mama Mary thanked before it happened. Let us also thank for the miracles that are going to take place because of this prayer. ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన వారు యారం సెల్సి రెడ్డి, యారం శారణ్య రెడ్డి, మంచి ఆరోగ్యం చదువుల కొరకు మరియు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు ఓయి రాజరత్నారెడ్డి, జయంతి. అలాగే తిరుమల రెడ్డి స్లీవ 60వ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం కొరకు ఇన్ని సంవత్సరములు దేవుడు తోడుగా ఉండి నడిపించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు తిరుమల రెడ్డి స్లీవారెడ్డి గారు. తిరుమల రెడ్డి స్లీవ 60వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్. అలాగే తిరుమల రెడ్డి ప్రదీప్ రెడ్డి సిరి చందన తల్లింపులు నెరవేరినట్లుగా సిరి చందన మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తిరుమల రెడ్డి అలాగే క్రిస్టినా 2వ జన్మదినం సందర్భంగా మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు, అలాగే అరుణ్ కుమార్ రాజరత్నం జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలము నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు గురిజాల అరుణ్ కుమార్ మరియు బాలజ్యోతి కుటుంబం. క్రిస్టినా 2వ జన్మదినోత్సవం హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే అరుణ్ కుమార్ రాజరత్నం జన్మదినోత్సవం హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ. మేకల రాజేష్ రెడ్డి మరియు శిరీష కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, పిల్లల చదువులు, దైవ భక్తి, దైవ కృప కొరకు, శౌరి మేఘన జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు, కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు రాజశేఖర్ రెడ్డి. శౌరి మేఘన జన్మదినోత్సవం హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, విక్టోరియా బెనీతా కుటుంబం ఆర్థిక సమస్యల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, అంధకార శక్తుల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒకరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా జన్మించబోయే చిన్నారి బిడ్డ మంచి ఆరోగ్యం, సుఖప్రసవం, వారి ప్రత్యేకతలను నెరవేరినట్లుగా మరియమాత సహాయం కోరుచు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పి మేఘన వేళాంగని సుఖప్రసవం, మంచి ఆరోగ్యం, తల్లి బిడ్డ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. తల్లిదండ్రులు క్లారా గ్లోరియా మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా, సోనీ మేరీ ఏంజల్ వర్ష మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు, క్లారా, సోనీ, గ్లోరియా, ఏంజల్ వర్ష మీద దుష్ట శక్తుల దుష్ట కన్నులు పడకుండా దుష్ట ప్రభావం నుండి విడుదల కొరకు మరియ తల్లి ప్రార్థన సహాయం కోరుచు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రీ రితు అప్పు సమస్య నుండి విడుదల ఇచ్చినందుకు కృతజ్ఞతగా మరియు సహోదరిని అప్పు కూడా తీర్చబడినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అనేక మంది మా కోసం కూడా ప్రార్థిస్తున్నారు, మా బృందం కోసం. థ్యాంక్ యూ సో మచ్. మీ కుటుంబాలను ఏరాళంగా దేవుడు దీవించునుగాక. అనేక మేలులు జరిగిందని స్తోత్ర బలిగా అర్పిస్తూ ఉన్నారు. అందుకే కావచ్చు ఈరోజు ఇలాంటి పాటను దేవుడు సెలెక్ట్ చేయమని చెప్పాడనమో. సో మెనీ పీపుల్ ఆర్ థ్యాంకింగ్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ డన్. మే యువర్ ఫ్యామిలీ ఆల్సో బికమ్ అ థ్యాంక్స్ గివింగ్ ఫర్ పీపుల్ ఫర్ ద లార్డ్. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. చప్పట్లు కొట్టండి అని చెప్పినప్పుడే ప్రజలు చప్పట్లు కొడుతున్నారు ఈ రోజుల్లో. కానీ వాక్యంలో మనం వింటున్నది కీర్తన 47:1, నిఖిల జాతి జనులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువుని కీర్తింపుడు. అది ఆటోమేటిక్గా మనకు లభించే ఒక ఆనందం. సామ్ 47:1, కీర్తన 47:1. Let all the people clap their hands and praise God because they have to sing a song of victory. Yes, we have a reason to sing the song of victory. అమ్మ మరియ తల్లి, నీవు పాడినట్టు జయగీతములు పాడి స్తుతించే భాగ్యం ఈరోజు మాకు లభించునుగాక. ఎందుకు స్తుతించాలి? మొదటిగా ఆయన రూపంలో దేవుడు మనలందరినీ సృష్టించాడు. సొంత రూపమును మనకి ఇచ్చాడు. ఇక్కడ వడకం జరిగినప్పుడు ఆయన రూపాంధకారం మనం పొందాలి అని ఫాదర్ గారు చెప్పాడు. కానీ మనము నిజంగా చెప్పాలంటే దేవుని రూపమును పొందుకున్నాం, దాన్ని కోల్పోయాం, దాన్ని తిరిగి పొంది స్తోత్ర బలిగా మార్చే పాటను ఈరోజు మనం సెలెక్ట్ చేశాం. ఆదికాండం 1:27, ఆయన ప్రతిబింబంలో దేవుడు సృష్టించినందుకు స్తోత్రం చెల్లిస్తాం. ఆయన ఊపిరిని మనలో పోసినందుకు స్తోత్రం చెల్లిద్దాం. అనేక మంది మరణిస్తున్నారు, మనం సజీవంగా ఉంచినందులకై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. God created us in his own image and then we have to thank the Lord. He breathed upon us his own breath into our nostrils and we are still alive, for which we thank the Lord. పాడదామా? Genesis 1:27. నీవంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకుతే కష్టమేసయ్యా. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుతే కష్టమేసయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
నాకు నీ రూపం ఇచ్చావు స్తోత్రమయ్యా, నాకు నీ జీవం పోసావు స్తోత్రమయ్యా, నాకు నీ రూపం ఇచ్చావు స్తోత్రమయ్యా, నాకు నీ జీవం పోసావు స్తోత్రమయ్యా, నన్ను నీలాగా మార్చావు స్తోత్రమయ్యా, నాలో నీ ప్రేమను నింపావు స్తోత్రమయ్యా, నన్ను నీలాగా మార్చావు స్తోత్రమయ్యా, నాలో నీ ప్రేమను నింపావు స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కన్నులు లేనటువంటి వాళ్ళని చూస్తేనే, చేతులు లేనటువంటి వాళ్ళని చూస్తేనే, కాళ్ళు లేనటువంటి వాళ్ళని చూస్తేనే ఎంత కష్టమో అది మనకు తెలిసి మన కాళ్ళ కోసం, కళ్ళ కోసం, చేతుల కోసం స్తోత్రం చెల్లిద్దాం. లేకపోతే మామూలుగా కదా అని అనుకుంటాం, అల్కగా తీసుకుంటాం. వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ అస్ ఈస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. 139వ కీర్తన 13వ వచనం చెప్తుంది, అణువును దేవుడు మాత్ర గర్భంలో రూపొందింపచేశాడు. కొందరిని పాడటానికి, కొందరిని మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. ద లార్డ్ హ్యాస్ క్రియేటెడ్ ఐస్, హ్యాండ్స్, ఫీట్. Psalm 139:13 says, He knit us together in our mothers. So, engineer like that, He has designed our body. ఒక చిన్న సమస్య వస్తే ఎంత బాధ చూడండి, ఎన్ని చికిత్సలు చేయాలి. కానీ జాగ్రత్తగా నడిపించే దేవునికి స్తోత్రం చెల్లించి పాడడంతో పాటు నా ఆత్మీయ కళ్ళను తెరవమయ్యా అని 119వ కీర్తన 18 ప్రకారం ప్రార్థన చేసుకుంటూ పాడదాం. Psalm 119 verse 18 says, Lord, open my eyes to see the spiritual things that you kept before me. పాడదామా? చూద్దాం అద్భుతాలు మన కన్నుల ద్వారా, చేతాం చేతులతో, కాళ్ళతో నడుచుకుంటూ సాక్ష్యం చెప్తాం. నీవంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకుటే కష్టమేసయ్యా. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకుటే కష్టమేనయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా.
స్తుతి 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 స్తోత్రమయ్యా నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. నా కన్నులతో నీ రాకను చూసేదనయ్యా, నా కరములతో నీ క్రియలు చేసేదనయ్యా. నా కన్నులతో నీ రాకను చూసేదనయ్యా, నా కరములతో నీ క్రియలు చేసేదనయ్యా. నా కాళ్ళతో నీ బాటలో నడిచేదనయ్యా, నా పెదవులతో నీ నామం పొగడెదనయ్యా. నా కాళ్ళతో నీ బాటలో నడిచెదనయ్యా, నా పెదవులతో నీ నామం పొగడెదనయ్యా. స్తుతి 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 స్తోత్రమయ్యా నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. ఇన్ని జాగ్రత్తగా మనల్ని సృష్టించే దేవునికి స్తోత్రం చెల్లించి ఆయనకి రుణపడి జీవించటకై ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ఈ లోక వ్యామోహం అనేది చాలామందిని ఆకర్షిస్తూ ఉన్నది. కానీ వాక్యం చెప్తుంది, 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనంలో, ఈ లోకము దాని వ్యామోహము గతించిపోవును, కానీ దేవుని వాక్యాసారం జీవిస్తున్న వారు చిరకాలం చిరంజీవిగా బ్రతుకెదరు. 1 John 2:17 says, the world and all its glory will pass away, but those who walk with the word of God, they will live forever. మరియ తల్లి, ఏది జరిగినా మాటకు లోబడి, ఇదిగో నీ దాసురాలను, నీ మాట చొప్పున జరుగును కాక అని పలికిన తల్లి, ఈరోజు మొదటి శనివారం నీ హృదయంలో, మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి విన్నపాలు చెప్తూ ఉన్నాం. యేసయ్యకు చెప్పి ఈ లోక జీవితంలో ఆయనకు అంటుపెట్టుకొని జీవించే ద్రాక్షవల్లిలాగా, ద్రాక్ష తీగతోలాగా జీవించుటకై మాకు వరం దయచేయమని ప్రార్థించే పాట పాడుదాం. మే వి ప్రే త్రూ మమ్మ మేరీ టు జీసస్ as we sing this hymn. నీవంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకుటే కష్టమేసయ్యా. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుతే కష్టమేసయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో
నన్ను భజింతును. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. స్తుతి 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 స్తోత్రమయ్యా నీకే, స్తుతి 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 స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తోత్రమయ్యా నీకే, స్తుతి 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 స్తోత్రమయ్యా. ఈ లోక వ్యామోగం గతిజునేసయ్యా, నీవు లేక బ్రతుకందా శూన్యమేసయ్యా. ఈ లోక వ్యామోహం గతించునేసయ్యా, నీవు లేక బ్రతుకంతా శూన్యమేసయ్యా. నీ వాక్యానుసారం నేను నడిచెదనయ్యా, చిరకాలం చిరంజీవిగా బ్రతికెదనయ్యా. నీ వాక్యానుసారం నేను నడిచెదనయ్యా, చిరకాలం చిరంజీవిగా బ్రతుకుదనయ్యా. స్తుతి 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 స్తోత్రమయ్యా నీకే, స్తుతి 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 స్తోత్రము నా యేసయ్యా. అందరూ నిజమైనది దైవ ప్రేమ, ఆ వాక్యానుసారం జీవిస్తేనే మనకు జీవమని తెలుసుకునే రోజుల కోసం ప్రభుని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిన్నటి రోజు యేసు తిరుహృదయానికి అర్పించుకున్నాం. ఈరోజు నిష్కళంకమైన మరియ తల్లి ద్వారా యేసు తిరుహృదయమునకు వెళ్ళి యేసు తిరుహృదయం ద్వారా తండ్రి హృదయంలోనికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాం. కాలములు తర్వాత వాతావరణములు కూడా చాలా భయంకరంగా అటు ఇటు మారుతూ ఉన్నాయి. మనలో చాలామందికి ఇక్కడ వర్షం కోసం ప్రజలు వేచి ఉంటారు. కానీ కొన్ని చోట్లలో ఎక్కువగా వర్షములు ఇవన్నిటినీ ఆపి అన్నిటినీ దేవుడు తన కంట్రోల్లో తీసుకురావాలని ఈ కరుణ జపమాలలో సమర్పించుకుందాం. లోకాన్ని మరి ముఖ్యంగా మన రాష్ట్రములను దేశమును. ఎస్, లెట్ us pray for special control of the climate, water and the destruction that is caused by nature. Let us pray for special protection. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను.
యందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రమును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమునే మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా అమ్మగారా సెయింట్ ఫాస్టినా నా కోసం రక్తాన్ని చిందినావయ్యా, అందుకే స్తోత్రమయ్యా. నా కోసం నీ ప్రాణమే పోసావయ్యా, స్తోత్రమయ్యా. అమూల్యమైన బిడ్డవని నన్ను పిలిచావయ్యా. అయోగ్యునిగా ఉన్న మమ్మలను యోగ్యులుగా చేశావయ్యా, స్తోత్రమయ్యా. ఇవన్నిటిని ఆయన చేయటానికి ఒకే కారణం, మన మీద ఉన్న ప్రేమ. అలా చేయటానికి ఆయన వాడుకున్నది ఆయన రక్తం, ఆయన ప్రాణం. ఈ విషయాన్ని మనము అన్నిటినీ కలిపి లూకా 22:19-20, Luke 22:19-20, అండ్ అగైన్ ఐసయా 43:4, యెషయా 43:4. మన కోసం దేవుడు నరులందరినీ త్యజించుకుంటారట, ఒక్క మనిషి కోసం అంత ప్రేమిస్తాడంట మనను. అందుకే ఏం చేయాలి? నాకు అంత అర్హత ఉన్నదా అని అనుకొని నేను లేదు అని చెప్పేవాళ్ళు దాన్ని వర్ణించలేక పాటగా పాడతారు. ఆ పాటే ఈ పాట. నీవంటే నాకు ఇష్టమే యేసయ్యా, నీవు నన్ను అమూల్యమైన బిడ్డగా భావిస్తున్నావు. ఐఎమ్ సో ప్రెషియస్, దట్స్ వై ఐ వాంట్ టు థ్యాంక్ యూ లార్డ్. పాడుదామా? దేవుడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో దానికి రుణపడి పాట. నీవంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకుతే కష్టమేసయ్యా. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకుతే కష్టమేసయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. నా కోసం రక్తాన్ని చిందినావయ్యా, నా కోసం నీ ప్రాణం పోసినావయ్యా. నా కోసం రక్తాన్ని చిందినావయ్యా, నా కోసం నీ ప్రాణం పోసినావయ్యా. అమూల్యమైన బిడ్డనని పిలిచినావయ్యా, అయోగ్యుని యోగ్యునిగా మార్చినావయ్యా. అమూల్యమైన బిడ్డనని పిలిచినావయ్యా, అయోగ్యుని యోగునిగా మార్చినావయ్యా. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 యేసయ్యా. 7 నెలలు గడిచిపోయి 8 నెలల్లో ప్రవేశిస్తున్నామంటే దేవుని ప్రేమ, దేవుడు చూపించే కృప. రుణపడి ఈ నెలంతా ఆయనకు రుణపడి మేలులు జరిగే నెలలుగా మార్చుకొని అమ్మ మరియ తల్లి ద్వారా యేసయ్య హృదయంలోకి వెళ్ళి ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా జరుగుతున్న ప్రోగ్రామ్స్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న అన్ని కార్యక్రమాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పవర్ మినిస్ట్రీలో పాల్గొన్న వాళ్ళందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆగస్టు 15వ తారీఖున దేశము కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడికి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వతంత్రం అనే వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు ఆదివారం ఇక్కడికి రాబోతున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేస్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మొత్తంగి కేంద్రంలో మేము చేయాలని అనుకుని నీ చిత్తంను ప్రసారం చేయాలని అనుకున్న ప్రతి పని మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, దేశం బాగుంటే మనం అందరూ బాగుంటాం. దేశం మనది. మనం దేశం కోసం మనం ప్రార్థించాలి. అందుకే తల్లి అని దేశంను పిలుస్తారు, భారత మాత అంటారు. తల్లిని ప్రేమిస్తే మీరు తప్పకుండా 15వ తారీఖున ఇక్కడ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేశం కోసం ప్రార్థించుటకు రండి. అలాగే ఇంకొక తల్లి పరలోకమునకు వెళ్ళినటువంటి రోజు, ఆ రోజుకు ఆ పండుగ మోక్షమునకు ఆమె ఆరోహణమై వెళ్ళినటువంటి ఆ పండుగను కూడా మనం కొనియాడుతున్నాం, మరియ తల్లి పండుగను. అలాగే ప్రేయర్ పార్ట్నర్స్ డే, ప్రార్థన వీరుల యొక్క పండుగ. 3 విషయాలు ఉన్నాయి. రండి, దేవునితో గడపండి, మన దేశం బాగుండాలని ప్రార్థన చేయండి. దేశం మన చేతిలో ఉంది, అందరి చేతిలో ఉంది, అందరి బాధ్యత అది. దేశ నాయకులు మాత్రం చేయలేరు పనిని, మనం ప్రార్థన చేయాలి. ప్లీజ్ కమ్ ఆన్ కమింగ్ August 15th, Independence Day holiday. Pray for the nation. If they pray for the nation, along with the nation, your family also will be blessed. That is to pray for the nation. Independence Day, it's also day of Assumption of Mama Mary feast today. If you love Mama Mary, if you love mother country India, come. It's also prayer partners day. చివరి గుర్తులో ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. అలాగే తెలుగు వడకం, ఇంగ్లీష్ వడకం ఈ నెలలో బంధకాలను తెగగొట్టే వడకమని మీకు చెప్పాను. ఆ డేట్స్ని మళ్ళీ అనౌన్స్ చేస్తున్నాను. తెలుగులో 19 సాయంత్రం నుంచి 23 వరకు, ఇంగ్లీష్లో 7 సాయంత్రం నుంచి 10 మధ్యాహ్నం వరకు. ఇన్ ఇంగ్లీష్ 7th ఈవినింగ్ టు 10th ఆఫ్టర్నూన్ అండ్ తెలుగు 19th ఈవినింగ్ టు 23rd ఈవినింగ్. ప్లీజ్ బుక్ ద రూమ్స్ అహెడ్ ఆఫ్ టైమ్ అండ్ బీ బ్లెస్డ్. చివరి గుర్తు, ఇంకా దేశంలో అనేక చోట్లలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఆల్రెడీ చనిపోయిన వారు, తర్వాత ఇంకా వేదన దుఃఖముతో ఇళ్లను కోల్పోయిన వాళ్ళందరి కోసం అర్పిస్తాం. దేవా, నా జీవితం ఎన్ని రోజులకు నీకు మాత్రమే తెలుసు. నేను బ్రతికి ఉండడం నీ కృపయే. నా జీవ గ్రంథం నీవు లిఖించితివయ్యా. ఎన్ని రోజులు ఉండాలని నీ జీవ గ్రంథం లిఖించుకున్నావు. అన్ని రోజులు నీ రుణపడి నీకు స్తుతిగీతములు పాడుటకే. లార్డ్, యూ హ్యావ్ రిటన్ మై నేమ్ ఆన్ ద పామ్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. ఆల్సో యూ రోట్ మై డైరీ ఇన్ యువర్ హ్యాండ్స్. Psalm 139 verse 16 says, కీర్తన 139 16వ వచనం. ఇది ఆశ్చర్యకరము, ఇది అద్భుతాలు కలిగే రోజులు, అది వివరించలేని దేవుని కృప. ఎంత జాగ్రత్తగా దేవుడు సృష్టించాడని ముందు కూడా చెప్పాను. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇట్ ఈస్ యూ హూ రిడ్ మై లైఫ్, మై డైరీ సేఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్. లీడ్ మీ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్ ఫర్ ప్లానింగ్ మై లైఫ్ సో బ్యూటిఫుల్లీ. సింగ్ అ సాంగ్ ఆఫ్ ప్రైజ్. స్తోత్ర బలిగా పాడి ముగిస్తాం. మన జీవితమే స్తోత్రముగా మరియ తల్లి స్తుతిగీతంలాగా మారిపోవునుగాక. ఆమేన్.
నీవంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకుటే కష్టమేసయ్యా. నీవంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకుటే కష్టమేసయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. నా జీవ గ్రంథాన్ని రాసితివయ్యా, నా దినములన్నిటిని చూసితివయ్యా. నా జీవ గ్రంథాన్ని వ్రాసితివయ్యా, నా దినములన్నిటిని చూసితివయ్యా. ఆశ్చర్య కార్యములు నీ కార్యములు వివరించలేనయ్యా కృపావరములు. ఆశ్చర్య కార్యములు నీ కార్యములు వివరించలేనయ్యా కృపావరములు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాడినవన్నీ జరిగింది అని నమ్మండి. స్తోత్ర బలిగా మీ జీవితమే మారునుగా. ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నేను ఇలాంటి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయలేకపోతున్నానే, నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని ఇద్దరు వ్యక్తులు అలా బాధపడుతున్నారు. ప్రభు చెబుతున్నాడు, అస్సలు బాధపడవద్దు. స్పాన్సర్షిప్ కాదు ముఖ్యం, నీ హృదయం ముఖ్యం. The Lord is telling two people you are feeling bad that you are not able to sponsor and pray for your family. Don't worry. God loves you, your heart. That is not important. He loves your heart. కావలసినది నీ హృదయంలో ప్రార్థన చేయి. నీకు దేవుడు ఒకరోజు ఎంత ఇస్తాడంటే ఇతరులకు పంచి ఇస్తాడు. అలాగే ఒక వ్యక్తితో ప్రభు అంటున్నాడు, రాత్రిపూట ఎవరైనా తలుపు తట్టినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అడిగి తర్వాత ఓపెన్ చేయమంటున్నారు. ఎవరికి చెందినదో తెలీదు. ఆ టైంలో అందరూ భయపడవద్దు, జాగ్రత్తగా ఉండటానికి ఒక్క వ్యక్తికి దేవుడు అలా చెప్తున్నాడు. తల వంచి అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా ప్రత్యేక దీవెనలు కలగాలని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీతో ఉండునుగా, మీ ఆత్మతోను ఉండునుగా. బాలయేసుని అతి భద్రంగా పెంచిన ఆ తల్లి హృదయము మీ హృదయంలో విన్నపాలను ఆలకించి తన కుమారునికి తెలియచేస్తూ
ఈ మొదటి శనివారం ఆయన హృదయం నుండి వెలువడిన రక్తం ద్వారా కడుగమని అద్భుతాలు చేయమని ప్రార్థించగా పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాన్ని స్తుతి గీతములుగా మార్చి దీవించునుగాక. As we remember Mama Mary's heart and our hearts opened with intention to the heart of Jesus, may the Lord bless you through Mama Mary. In the name of the Father and of the Son and of the Holy Spirit. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. స్తుతి 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 స్తోత్రమయ్యా నీకే. స్తుతి 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 స్తోత్రం యేసయ్యా. మరియ తల్లి ప్రార్థన ద్వారా గాడ్ బ్లెస్ యు.